రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీల్లో ప్రతిభ కనబరచాలని భాజపా జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర పేర్కొన్నారు. జిల్లా టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యానగర్లోని స్టెమ్ పాఠశాలలో జిల్లా స్థాయి పోటీలు ఆదివారం జరిగాయి. సబ్ జూనియర్ సీనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. విజేతలకు షీల్డ్ మరియు ధృవపత్రాలు అందజేశారు. సంఘ నిర్వాహక కార్యదర్శి కాశీనాథ్ రెడ్డి మాట్లాడుతూ విజేతలుగా నిలిచిన క్రీడాకారులను ఆగస్టు 2వ తేదీ నుంచి అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్లు రమణవలి, సాయి విజయ్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో స్కూల్లో గుంటూరు జిల్లా రైతు అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క జంగిల్ ప్రపంచం, పరిగెత్తుతున్న ప్రపంచం నుంచి కొంతమంది పిల్లలైన ఈ యొక్క సైకిల్ నుండి రకరకాల విన్యాసాలు చేసుకుంటూ వారి యొక్క మేధా బలం, బుద్ధి బలంతో పాటు శారీరక బలాన్ని కూడా పెంచుకొని ఈ యొక్క మిగతా యువతకి స్ఫూర్తిగా నిలవడం, దానికి అబ్జర్వర్గా వచ్చిన శ్రీనివాస్ గారు నెల్లూరు చూశారు. అలానే గుంటూరు జిల్లా ఉక్కరి కాశీ గారు, ఎంఆర్ఓ కేదార్నాథ్ గారితో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ కార్యక్రమాలు తిరిగిస్తుంటే మా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి. ఆ రోజుల్లో మరి బడి అయిపోయిన తర్వాత ఏదో ఒక ఆట ఆడుతూ ఉండేవాళ్ళం. ఒక 2 గంటలు 3 గంటలు, ఆ తర్వాత చదువుకునేవాళ్ళం. కానీ ఇవాళ ఉన్న విద్యా వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది. పిల్లలకి మానసిక శ్రమతో పాటు శారీరక శ్రమ లేకుండా ఈ యొక్క విద్యా వ్యవస్థ ఉన్నది. దాన్ని మరి సమూలంగా మారుస్తూ ఈ కేంద్రంలోని ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు విశిష్టమైన మార్పు తీసుకొచ్చి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మళ్ళీ పాత రోజుల్లో ఏదైతే పిల్లలకి 4 రకాల స్కిల్స్, విద్య, అలానే వారు నేర్చుకునే స్కిల్ ఒకటి, దాన్ని దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేసుకోవడం, క్రీడలు, వీటన్నింటిలో కూడా మక్కువ పెంచుకొని అన్ని రంగాల్లో కూడా విజయం సాధించాలి. ఒక విద్యతోనే ఒక విద్యార్థి భవిష్యత్తు బాగుంటుందని కాకుండా వారు శారీరకంగా మానసికంగా కూడా ఎదగాలి. వారు నేర్చుకున్న విద్యతో పాటు అనేక రకాల విద్యను కూడా నేర్చుకోవాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమానికి చేయడం జరిగింది. రానున్న రోజుల్లో అనేక రకాల కొత్త విద్యలు, కొత్త కోర్సులు కూడా రాబోతున్నాయి. వీటన్నింటినీ కూడా ఈ పిల్లలు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. అలానే ఈ యొక్క పిల్లల్ని ఏదైతే సమయం ఇచ్చి వీళ్ళందరికీ కూడా కొత్త విద్యల పట్ల ఈ యూట్యూబ్, సోషల్ మీడియాని అట్రాక్ట్ అవ్వకుండా, గేమ్స్ ఆడకుండా రియల్ గేమ్స్ గ్రౌండ్లోకి వచ్చి గేమ్స్ ఆడేట్టు ప్రోత్సహించిన తల్లిదండ్రులు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.